శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా 16వ వాల్యూంలోనికి ప్రవేశించామండి. ఉపోద్ఘాతము చెప్పుకుంటూ ఉన్నాము. భాగవతము పరంగా 6వ స్కందములో ఉన్నాము మనము. గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఉపోద్ఘాతాన్ని అందించారు. 7వ స్కందమున మొదటగా వర్ణింపబడిన ప్రహ్లాద కథ భాగవతమున అతి మనోజ్ఞమైనది. భక్తికి పతాక అగు ఈ కథ మిక్కిలి హృద్యముగా రచింపబడినది. పోతన చేసిన అనువాదము వ్యాసుని మూలమును అనుసరించి రుజుత్వముతో ప్రహ్లాదుని యందు తాదాత్మ్య సిద్ధితో చేయబడినది. 10వ స్కందమున దర్శనమొసంగు వ్రజగోపికలకు ముందు ప్రహ్లాదుని దర్శింపచేసి కవి పాఠకుల హృదయములను పరాభక్తి యొక్క శిఖర స్థాయికి కొనిపోవుటకుగాను సిద్ధము చేయుట జరిగినది. హిరణ్యకశిపుడు దేహముతో శాశ్వతత్వము పొందుటకై పట్టుదలతో సాధన చేసెను. సాధింపగలిగినచో సదేహముగా చిరంజీవి అయి శాశ్వతుడై తన ప్రజలకు అంతర్యామి అయి నిలబడవచ్చును. అప్పుడు తన శత్రువగు నారాయణుని చంపినట్లే. అంతరాత్మలో ఇతడు ద్వారపాలకుడు కావున ఈ ఘర్షణలో ద్వారము తెరచుకొని నారాయణుని సామీప్యమును సాధించుట 2వ ప్రయోజనము. నెగ్గినచో హిరణ్యకశిపుడు గెలుచుట, నెగ్గనిచో శ్రీహరి ద్వారపాలకుడు గెలుచుట జరుగును. ఇక శాశ్వతమూర్తియగు నారాయణునిలో మనముండి అంతర్యామిత్వమును అందుట సత్యమని బోధించి ఆచరించి అనుభవించినవాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని గుణగణమును గూర్చి వర్ణించిన ఆ పద్యములు అతని సమగ్ర జీవన సరళికి దర్పణములే కాని 5 ఏండ్ల వయస్సులోని తీరుకు మాత్రమే కాదని పాఠకులు గ్రహింపనగును. ఇంతకును లోకకంటకుడకు హిరణ్యకశిపునకు ప్రహ్లాదుని వంటి శుద్ధ సత్వమూర్తి అయిన మహాభక్తుడు సంతతిగా దిగివచ్చుట ఎట్లు జరిగెను? హిరణ్యకశిపుని అంతరాత్మ జయుడను విష్ణుద్వార పాలకుడు కదా. తనలో దాగి ఉన్న విష్ణుభక్తి సనకాదుల శాపవశమున సూటిగా తనయందు వ్యక్తమగుట పొసగదు కావున తన సంతతి రూపమున వ్యక్తమగుట తటస్థించినదని హిరణ్యకశిపునకు లోలోన తెలియను. స్వామి నరసింహ రూపమున తనను సంహరించునేమో అనియు అతని అంతరాత్మలో తెలియుటచే దానిని వ్యంగ్యముగా ప్రకటించెను. మరియు గర్భస్థుడగు ప్రహ్లాదునకు నారదోపదేశము భక్తిని పెంచునదాయను. ఇక హిరణ్యకశిపుడు విష్ణు సామీప్యమునకు చేరువ కాసాగెను. అతడు విష్ణుని గూర్చి దానవ శత్రువని సంబోధించుచు నిరంతరము అతని స్మరణలో ఉండుట జరిగినది. తను శబ్దమే ధను శబ్దరూపమును సంతరించుకొనినది. దేహమునందు బద్ధులైన జీవులకు అంతర్యామియందు అనురక్తి ఉండదని ధ్వని అంటే ఇది ధ్వని అండి, లోపల అర్థం అన్నమాట. ఏంట అర్థము? దేహమునందు బద్ధులైన జీవులకు అంతర్యామియందు అనురక్తి ఉండదు. మృత్యుభీతి రూపమున ఇట్టి జీవునకు అంతర్యామిపై తనకు తెలియని వైముఖ్యముండును. ప్రహ్లాదుడు తన తండ్రితోనూ గురువులతోనూ సంభాషించిన తీరులో అతని ద్వారమున నారాయణుడే మానవాళికి ఉపదేశించినట్లు తెలియనగును. ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు చెబుతున్నాడు అనుకుంటే పొరపాటు. మాస్టర్ ఏమంటున్నారు ఇక్కడ? ప్రహ్లాదుడు తన తండ్రితోనూ గురువులతోనూ సంభాషించిన తీరులో అతని ద్వారమున నారాయణుడే మానవాళికి ఉపదేశించాడు. అది తెలుసుకోవాలి. ధాన్యము పొట్టులో బియ్యము వలె పైకి ధాన్యం పొట్టు ఉంటుంది, అంతే కదండి. వడ్ల గింజ చూస్తే పైన పొట్టు ఉంటుంది, లోపల బియ్యం ఉంటుంది. ధాన్యము పొట్టులో బియ్యము వలె శాస్త్రములలో పరమార్థము దాగి ఉండును. ధాన్యమును దంపి పొట్టును తొలగించి బియ్యమును స్వీకరించినట్లు ప్రతి శాస్త్రమును కప్పి ఉన్న అజ్ఞానమును తొలగించి బుద్ధిమంతుడు పరమార్థము స్వీకరింపవలెను. ఏ శాస్త్రమునకైనను పరమార్థము సుఖము. సుఖపడుట చేతకాక సుఖమునకై
యత్నించి కష్టపడువాడు వెర్రివాడు. సుఖపడాలండి. సుఖపట్టం చేత కాక సుఖం కోసం కష్టపడేటువంటి వాడు వెర్రివాడు అంటున్నారు. సుఖమనగా అనుభవమే కానీ అభిప్రాయము కాదు. ఈ అనుభవమునే తెలిసిన వారు భగవంతుడందురు. చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. నిత్య జీవితానికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉన్నారు. అంటే లోపల ప్రహ్లాద కథ మనం అంటే సప్తమ స్కందము కూడా ప్రారంభం వరకు కొంత ఇచ్చారు మనకు. కాబట్టి ఆ లోపల ఉన్న ప్రహ్లాద కథ దాని విశేషాలు ఇక్కడ ముందు మాటలో చెప్తూ ఉన్నారు. సుఖమంటే అనుభవమే, అభిప్రాయం కాదంటున్నారండి. ఈ అనుభవమునే తెలిసిన వారు భగవంతుడందరు. శరీరముతోనూ హృదయముతోనూ సంభాషణతోనూ ఎవరెవరిని చూచి వ్యవహరింతుమో వారెల్లరూ అంతర్యామి స్వరూపములే కానీ మనమనుకొనుచున్న సంబంధములు కలవారు కాదు. మనం అనుకునేటువంటి సంబంధముల వాళ్ళు కాదు. అంటే బావమరిది అంటాం, కొడుకు అంటాము, స్నేహితుడు అంటాం, విరోధి అంటాం, ఏవో రకరకాలు అంటాం. కానీ ఏమంటున్నారు? వాళ్ళందరూ అంతర్యామి స్వరూపులేనయ్యా. ఏవో పేర్లు పెట్టుకుంటాం, సంబంధాలు పెట్టుకుంటాం. కావున ఎవరితో వ్యవహరించుచున్నను అంతర్యామినే ఉద్దేశింపవలెను. ఇందరు లేరు, ఉన్నదొక్కడే ఈ అనుభూతి సిద్ధింపవలెను. అట్లు కాక విగ్రహమునో పటమునో మాత్రమే ప్రేమించినచో వివిధ భక్తులను రుద్దినను అంటవు. ఒక ప్రక్క భక్తి అను పేర మనము సృష్టించుకున్న ఇష్టదైవముపై మమకారము పెరుగుచుండును. ఇంకొక ప్రక్క సాటివారిపై రాగద్వేషాదులు పెరుగుతూనే ఉండును. కనుక సఖ్య దాస్య శ్రవణ స్మరణాది నవవిధ భక్తి మార్గములతో అంతర్యామిని నమ్మి సజ్జనుడుగా ప్రవర్తించుట అందరికీ క్షేమము. కన్నులు ఇతరములను చూడగలవే కానీ తమను తాము చూడలేవు కదా. తామును ఇతరములను ఏ వెలుగుతో చేయబడినవో అట్టి వానిని లోగన్నులతో దర్శించుటయే తరించు మార్గము. అట్లే సర్వేంద్రియములకును దేవుడు జీవుడు అను ప్రజ్ఞల నడుమగల ద్వారమైన జననము నుండి దిగివచ్చిన ప్రజ్ఞ అగు ద్వారపాలకుడు ఈ కథలో రాక్షసుడుగా దిగివచ్చెను. అంతే కదండి, జై విజయులే కదా హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా దిగివచ్చింది. ఈ కథలో రాక్షసుడిగా దిగివచ్చెను. జన్మబంధమునందున్నవాడు అభిమానములు వ్యక్తిగత సామర్థ్యములు నిజమని నమ్మును. అంటే మాస్టర్ అంటున్నారు, దీనికి హిరణ్యకశిపుని ప్రవర్తనమే ఉదాహరణం అంటున్నారు. వానికి అతీతమైన అంతర్యామి జ్ఞానమును నమ్మి అనుభవించుచు ప్రహ్లాదుడు వివరించెను. సప్తమ స్కందమున ధ్వనిగర్భితముగు వేరొక విశేషము కలదు. ఈ ధ్వని సన్నివేశముల వరుస యందు దాగి ఉన్నది మరియు ఉత్తమమగు పరమార్థమునకు సంబంధించినది. శిశుపాలుని జీవతేజము శ్రీకృష్ణుని దివ్యతేజమందు లీనమగుటలోని వైచిత్రిని గూర్చి యుధిష్ఠిరుడు ప్రశ్నింపగా నారదుడు జయ విజయుల శాప వృత్తాంతముతో మొదలిడి శిశుపాలుని మొదటి జన్మమగు హిరణ్యకశిపుని నిమిత్తముగా చేసుకొని ప్రహ్లాదుని పరాభక్తి యొక్క పరాకాష్ఠను పరమహృద్యముగా ప్రతిపాదించి వివరించెను. దీనితో శిశుపాలుని గూర్చి సంప్రశ్నముతో ప్రారంభమైన యుధిష్ఠిరుని ప్రజ్ఞ ప్రహ్లాదుని వర్తనమందు లగ్నమై అతని భక్తి యందు నిమగ్నమై అతనితో తాదాత్మ్య సిద్ధి నందినది. దేవర్షియగు నారదునకు కావలసినది అదియే. హిరణ్యకశిపుడి నిమిత్తముగా సంభవించిన ప్రాణాపాయకర విపత్తులందును తండ్రి అందును ప్రహ్లాదును అంతర్యామిని దర్శించి అనుభవించి అమృతుడై తరించెను. నరసింహరూపమున అంతర్యామి సాన్నిధ్యమునందెను. అట్లే రాజసూయానంతరము రాబోవు ఘట్టములలో కౌరవులు నిమిత్తముగా తనకు వాటిల్లనున్న ఘోర విపత్తులలోనూ కౌరవాదుల యందును అంతర్యామిని దర్శించి అనుభవించి తరించి యుధిష్ఠిరుడు శ్రీకృష్ణ రూపమున అంతర్యామి సాన్నిధ్యమును అందవలయునని నారదుని ఉద్దేశము. దానికి వలయు శిక్షణ నొసగుటకే నారదుడు యుధిష్ఠిరునకు ప్రహ్లాద గాథను సవిస్తరముగా వర్ణించి చెప్పెను. నారదుని ధ్యేయము ఆ పై కథలో ధర్మరాజు పాటించి సఫలుడగుట సంభవించినది. అతని సంస్కారము అర్హత అట్టివి.
చిత్రముగా ప్రహ్లాదుని నారాయణ భక్తి యోగమున ప్రబోధించి ప్రతిష్ఠించిన నారదుడే ప్రస్తుతము యుధిష్ఠిరుని కూడా అట్లే ప్రబోధించి ప్రతిష్ఠించుచున్నాడు. యుధిష్ఠిరుని సంప్రశ్నమునకు నారదుని ప్రబోధమునకును వెనుక నుండి వారిని ప్రచోదించినవాడు వాసుదేవుడగు శ్రీకృష్ణుడే అని దర్శింపనగును. ప్రహ్లాదునకు ప్రాప్తించిన సిద్ధియే యుధిష్ఠిరునకును ప్రాప్తించినది. అంటే ఇదంతా, ఈ కథంతా యుధిష్ఠిరునకు నారదుడు చెప్పినటువంటిదండి. కనుక ఏమంటున్నారు? ప్రహ్లాదునకు ప్రాప్తించిన సిద్ధే అదిగో యుధిష్ఠిరునకు కూడా ప్రాప్తించినది. హిరణ్యకశిపునకు విధింపబడిన గతియే భౌతికముగా కౌరవులకును విధింపబడినది. అయితే హిరణ్యకశిపుడు విష్ణు ద్వారా పాలకుడగుట వలన విష్ణు సామీప్యమునకు చేరువాయను. కౌరవాదులు కలిపురుషుని అంశలగుట వలన ఇట్టి స్థితి వారికి కలుగుట పొసగలేదు. ఈ రెండు సందర్భములందును అనుగ్రహమూర్తిగా వెలసినది నృసింహ శ్రీకృష్ణులుగా అవతరించిన నారాయణుడే. ఈ రెండు కథలలోనూ వాసుదేవుని వాహికగా తగు పాత్ర నిర్వర్తించినది నారదుడే. సంభాషణ చాతురిని, లౌక్యమును, యుక్తిని, నెరపు పాత్రలను పోషించువారని కొందరు మహాకవులపై ప్రశంసలు కురియవచ్చును. లౌకిక కావ్యము కాదనియు, ఏదియో పురాణమే అనియు ప్రక్కన పెట్టబడిన మహాభాగవతమున పారలౌక్యము పరమార్థ ప్రాప్తికై ప్రదర్శింపబడినదని దర్శింపనగును. బ్రహ్మానందానుభూతిని ప్రసాదించుటతో పాటుగా కథాకథన వైచిత్రి, సన్నివేశముల అనుస్యూతి, వేదధ్వని గర్భితముగా నిర్వహణ మున్నగు మహాకావ్య లక్షణములు సహజ సిద్ధములై భాగవతమున పుష్కలముగా పరిపక్వత చెంది సాక్షాత్కరించుచున్నవి. ఇందువలననే భాగవతము కావ్యరూపమెత్తిన వేదము. మాస్టర్ గారు శ్రీమద్భాగవతంలోని షష్ఠస్కందము 440వ పద్యము నుండి 520వ పద్యము వరకును, మరియు సప్తమ స్కందములోని 1వ పద్యము నుండి 114వ పద్యము వరకును 16వ భాగముగా రహస్య ప్రకాశమున గావించిరి. పద్య వివరణ మాత్రము షష్ఠస్కందములోని 523వ పద్యము వరకే వారు రచించుట జరిగినది. కావున అంతవరకే 16వ భాగముగా ముద్రించుట జరిగినది. అంతటా మాస్టర్ గారి నుండి సంకల్పముగా వెలువడిన 17వ భాగములో సప్తమ స్కందమందలి 115వ పద్యము నుండి 177వ పద్యము వరకే రహస్య ప్రకాశము గావించుట జరిగినది. కావున అంతవరకే 17వ భాగముగా ముద్రించి ఈ సంపుటముననే చేర్చుట జరిగినది. 17వ భాగము కూడా ఈ 16వ వాల్యూమ్ కిందే చెప్పుకుంటున్నామండి మనం. అది 17వ భాగమున ముద్రించి ఈ సంపుటముననే చేర్చుట జరిగినది అంటున్నారు గురుదేవులు. మూలము కూడా ఇంతవరకే వసంగబడినది. భాగవత రహస్య ప్రకాశమును అనుదినము శ్రద్ధాభక్తులతో పఠించుచు తద్రసాస్వాదనము చేయువారికి వాసుదేవుని ప్రతిమూర్తియగు మాస్టర్ గారి దివ్య సాన్నిధ్యము నిరంతర ప్రసాదితమై భాగవత జీవనము సిద్ధించును. భాగవతము భగవంతుడకు వాసుదేవుని వాంగ్మయ రూపము. అట్లే భాగవత ప్రకాశము వాసుదేవుని ప్రతిమూర్తియగు మాస్టరు గారి వాంగ్మయ రూపము. వాసుదేవమూర్తియగు శ్రీ మాస్టరు గారు ఈ పుస్తకములను ప్రచురించుటలో తపము గావించిన శ్రీ లక్ష్మీ గణపతి ముద్రణాలయము వారికి పాఠకులను దీర్ఘాయురారోగ్యములతోనూ ప్రహ్లాదుని స్థితితోనూ అనుగ్రహింతురు కాక. వేదవ్యాసుని మహాభాగవతము వల్లనే పోతనగారి ఆంధ్ర మహాభాగవతమును మాస్టర్ గారి భాగవత ప్రకాశమును శాశ్వతములై ప్రకాశించుచుండును. భాగవత కథానాయకుడగుడు శ్రీకృష్ణుడే వ్యాసుడు, పోతన, శ్రీ మాస్టర్ గారులను ఆవేశించి ఈ రచనలు తనను గూర్చి తానే గావించననుట సత్యము. వ్యాసుడు విష్ణురూపుడని ప్రసిద్ధి, పోతనయు శ్రీ మాస్టరు గారులు అంతియే. ఆంధ్రదేశము, ఆంధ్ర భాష వీరి అవతారముల వలనను రచనల వలనను అలంకృతములైనవి. భాగవతము సమస్త పురాణములకు శిరోమణియే కాక
మహాకావ్యము, పంచమవేదము, సమస్త బ్రహ్మ విద్యాసారము, భక్తిరసామృత సింధువు. సంస్కృత భాగవతమునకు ఈ విశేషణములు ఎట్లు సరిపోవునో ఆంధ్ర భాగవతమునకును భాగవత రహస్య ప్రకాశమునకును అట్లే సరిపోవును. మాస్టర్ గారి ద్వారమున వెలువడిన ఈ భాగవత ప్రకాశము సంసార జీవులకు అమృతాంజనము, సాధకులకు భగవంతుని సాన్నిధ్య ప్రసాదకము, సిద్ధులకు భక్తులకు ఆత్మజ్యోతియే. తెలుగువారు దీనిని సద్వినియోగము గావించుకొని శ్రీకైవల్య పదమును చేరుదురుగాక. శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ, విశాఖపట్టణము, శ్రీ పార్థివ శ్రావణ బహుళ ద్వాదశి అనంటూ చక్కగా మనకి ఉపోద్ఘాతమును ప్రసాదించారండి గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున ఈ 16వ వాల్యూం యొక్క రహస్య ప్రకాశములోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.